యోహో ధర్మ జిజ్ఞాసకు అధికారి వేరు, బ్రహ్మ జిజ్ఞాసకు అధికారి వేరు. ధర్మ జిజ్ఞాసకు అధికారి ఎవడు? ఏది స్వర్గాది ఫలం కావాలనుకున్నవాడు. బ్రహ్మ జిజ్ఞాసకు అధికారి ఎవడు? అవన్నీ వద్దనుకున్నవాడు. ఇదంతా అనిత్యం తెలుసుకుంటే కదా మోక్షానికి పోతాడు. బ్రహ్మం కావాలనుకున్నవాడు దాన్ని పట్టుకుంటుంది, ఇక్కడ వస్తాడా? రాడు. అందువల్ల అక్కడ అధికారి ఎవరు వేరయ్యారు? ధర్మ జిజ్ఞాసుల అధికారి వేరు, బ్రహ్మ జిజ్ఞాసుల అధికారి వేరు. ధర్మ జిజ్ఞాసకు ఫలం వేరు, బ్రహ్మ జిజ్ఞాసకు ఫలము రెండు వేరేనే లేదా? అధికారి వేరే, ఫలం కూడా వేరే. మరి ఒకరిదాని తర్వాత ఒకరు చేయాలంటే ఎట్లా చేయగలుగుతారు? చేసే అవకాశం కూడా లేదు. ఇది చేసిన తర్వాత చేయాలంటే యజ్ఞయాగాదులు చేసి స్వర్గాది భోగాలు అనుభవించిన తర్వాత జిజ్ఞాస చేయాలంటే ఎవరన్నా అట్లా అవుతుందా? మళ్ళీ వచ్చేసిన తర్వాత వాడు ఏ జన్మకు పోతాడో తెలియదు. అందుకొరకే శేషశేషి భావం కూడా ఇక్కడ కుదరదు. శేషశేషి అంటే ఒకటైన తర్వాత ఒకటి, లేదు విశేష భావం కూడా కుదరదు. ఎందుకు కుదరదు అంటే ఇక్కడ అధికృత భావంలో ప్రమాణం కూడా, వేద ప్రమాణం కూడా లేదు. ఇది చేసిన తర్వాత చేయమని. తర్వాత అధికారి భేదం కూడా ఉంది. వాడి అధికారం వేరు, వీడి అధికారం వేరు. వాడి ఫలం వేరు, వీడి ఫలం వేరు. వాడి క్రియ వేరు, వీడి క్రియ వేరు. అందువల్ల ఇవి రెండు ఒకదానికి ఒకటి సంబంధము లేదు అనేదాన్ని ఇప్పుడు అంటే అర్థమేమి? ఇప్పుడు దేనికి చెప్తున్నాడు అర్థము? అనంతరం అనే అర్థం చెప్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. అనంతరం అంటే వేదాధ్యయనం అత అనే శబ్దానికి చెప్తున్నారు ఇక్కడ. అనంతరం అనే అది శబ్దానికి జరుగుతూ ఉంది. అనంతరం అనే అర్థానికి చెప్తున్నాడు. అనంతరం అంటే వేదాధ్యయనం అనంతరం చెప్తూ మేము ఒప్పుకుంటాం. కానీ ధర్మ జిజ్ఞాస తర్వాత అన్నా మేము ఒప్పుకునేది లేదు. క్రమంగా అంటే కూడా ఒప్పుకునేది లేదు. ఆ తర్వాత ఎందుకంటే అధికార భావం వేరువేరుగా ఉంది. దాని అధికారి, దీని అధికారి, దాని ఫలం, దీని ఫలం వేరుగా ఉంది. కాబట్టి దాని తర్వాత అనేది మాత్రం మేము ఒప్పుకోము. ఇదంతా ఎవరు కూడా చెప్తున్నాడు? అనంతరం అంటే వాళ్ళు కూడా పెరిగెత్తుకొని వచ్చి ఇక ఇది ముందు పెడతారు. కాబట్టి పూర్వమీమాంసల కొరకు ఈ విషయాన్ని అంతా కూడా గుర్తు చేసి చెప్పబడింది. అందుకొరకు ఎక్కడెక్కడ రెండు భిన్న భిన్నంగా ఉంటాయో అక్కడ వేరువేరుగా చెప్పబడుతుంది అనే విషయాన్ని ఇక్కడ గుర్తు చేశారు. మిగతా విషయాలు దానికి సంబంధమే ఇప్పుడు వచ్చేది కూడా. ధర్మజ్ఞానం యొక్క ఫలం ఏంటిది? బ్రహ్మజ్ఞానం యొక్క ఫలం ఏంటిది? ఒకటి ఇట్లా ఉంటుంది, ఒకటి ఇట్లా ఉంటుంది. కాబట్టి దాని అనంతరం అని చెప్పేదానికి అవకాశం లేదని ముందు చెప్పబోతాడు. ఆ విషయాన్ని రేపు విన్నాం. హరి ఓం తత్సతో. ఓం సదావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అనంతరం అనే అర్థాన్ని ఇద్దరు స్వీకరిస్తారు. వేదాధ్యయనము అనంతరమని మీరు అంటారు, వేదాధ్యయన అంతరమని మేము అంటాము. కానీ కర్మ చేసిన తర్వాత బ్రహ్మ జిజ్ఞాస చేయాలి. ఎందుకంటే వేదాన్ని అధ్యయనం చేసిన దానికి ఫలం ఏంటి అంటే కర్మానుష్ఠానం చేయాలి. కర్మానుష్ఠానం చేసిన తర్వాత ధర్మ జిజ్ఞాస చేయాలి అనేదాన్ని ఎందుకు స్వీకరించవు? దీన్నే శేషశేషిత్వం అంటారు. శేషము అంటే మిగిలి ఉండేది, శేషి అంటే అది కలిగింది అని. అంటే ధర్మ జిజ్ఞాస తర్వాత, ధర్మానుష్ఠానం తర్వాత బ్రహ్మ జిజ్ఞాస చెయ్యాలి అని. ఈ లోకంలో కూడా అంటారు కదా, ఇప్పుడే ఎందుకు నీకు అన్ని ఉడిగిపోయిన తర్వాత కదా ఆశ్రమాలకు పోయి శ్రవణం చేయాలా అని అంటుంటారా లేదా? అట్లాగే వీళ్ళేమంటున్నారంటే వేదాధ్యయనం తర్వాత ధర్మానుష్ఠానం చేయాలి, కర్మానుష్ఠానము. ఆ తర్వాత కానీ బ్రహ్మ జిజ్ఞాస చేయాలంటే నష్టమేమి? తర్వాత అంటే ఎక్కడైనా తర్వాతే కదా. అందువల్ల ఆ తర్వాత శబ్దము ఎక్కడైనా ఎట్లాగే అన్వయం చేసుకోవచ్చు. కాబట్టి
ఇక్కడ ధర్మ జిజ్ఞాస తర్వాతనే బ్రహ్మ జిజ్ఞాస చెయ్యాలి అనే అర్థాన్ని తీసుకోవచ్చు కదా అని ఒకవేళ అంటావేమో. అందువల్ల అధికృత అధికారవ ప్రమాణాభావాత్, దీని తర్వాత దాన్ని చెయ్యాలనే దగ్గర ఏ ప్రమాణము లేదు. ఏం ప్రమాణం కావాలి? వేద ప్రమాణం కావాలి. ధర్మ జిజ్ఞాస తర్వాతనే, ధర్మానుష్ఠానం తర్వాతనే బ్రహ్మ జిజ్ఞాస చెయ్యాలి అనే ఈ విషయంలో వేద ప్రమాణం మనకు కనిపించదు. అందువల్ల ఏం చేయాలా? ఎందుకు కనిపించదంటే ధర్మ బ్రహ్మ జిజ్ఞాసయోహో, ధర్మ జిజ్ఞాసకు బ్రహ్మ జిజ్ఞాసకు ఈ రెండింటికి ఏం తేడా అని అడుగుతామో. ఫల జిజ్ఞాస్య భేదత్వాచ్చ, ఫలభేదము ఉంది, అధికారి భేదము ఉంది. అధికారి భేదం ఏంటిది? స్వర్గం కావాలనుకున్నవాడు అక్కడ అధికారి, ఇక జన్మన్న ప్రవాహ నివృత్తి కావాలనుకునేవాడు ఇక్కడ అధికారి. దాని ఫలమేమో అభ్యుదయం స్వర్గము, దీని ఫలమేమో మోక్షం. రెండు ఒకటి ఎట్లా అవుతాయి? ఎట్లా చేయగలుగుతారు అంటే ధర్మ జిజ్ఞాస తర్వాత బ్రహ్మ జిజ్ఞాస ఒకవేళ నువ్వంటే అప్పుడేమవుతుంది తెలుసా? ధర్మ జిజ్ఞాస చేసిన తర్వాత కర్మానుష్ఠానం చేస్తాడు, అక్కడ పోయిన తర్వాత స్వర్గాన్ని అనుభవిస్తాడు, అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ బ్రహ్మ జిజ్ఞాస చేయాలని అర్థము అనేది వచ్చేస్తుంది. అవునా కాదా? దానికి అధికారి ఎవరు? స్వర్గం కావాలనుకున్నవాడు. దానికి అనుష్ఠానము అవసరం. ఇది అందుకొరకే ముందు వాక్యంలో చెప్తున్నాడు, అభ్యుదయ ఫలం ధర్మజ్ఞానం తచ్చ అనుష్ఠానాపేక్షం. ధర్మ జిజ్ఞాసకు ధర్మానుష్ఠానానికి ఫలమేంటిది? అభ్యుదయ ఫలం. రెండు ఫలాలు, ఒకటి అభ్యుదయము, ఒకటి నిశ్రేయసం. దీన్ని ఒకటి ప్రేయస్సు అంటారు, ఒకటి శ్రేయస్సు అంటారు. శ్రేయస్సు మోక్షానికి సంబంధించింది, ప్రేయస్సు ఏమో భోగానికి సంబంధించింది. దాని అధికారి వేరు, దీని అధికారి వేరు. అందువల్ల మరి ఇదైన తర్వాత అది చెయ్యాలి అని ఒకవేళ నీవే అన్నట్టయితే అదేమో అనుష్ఠానాపేక్షం. ఏంటిది? ధర్మం, ధర్మ కార్యము అనుష్ఠానం చేస్తేనే దాని యొక్క ఫలం నీకు స్వర్గం లభిస్తుంది. ధర్మకార్యాన్ని నిర్వర్తించుకుంటే స్వర్గఫలం నీకు రాదు. మరి నిశ్శేష ఫలం అంటాము బ్రహ్మ విజ్ఞానం. నిశ్శేషం అంటే మోక్షము. దానికి ఏం కావాలి? ఫలము బ్రహ్మ విజ్ఞానం కావాలి. బ్రహ్మ విజ్ఞానం కలిగితేనే నీకు మోక్షం కలుగుతుంది, లేకపోతే లేదు. అక్కడ అనుష్ఠానంతో పని లేదు. ఏంటి? ధర్మానుష్ఠానంతో పని లేదు అనుకోండి. ఇప్పుడు రెండు ఉన్నాయండి, ఒకటేమో ధర్మము, ఒకటేమో ప్రేయస్సు లేదు అభ్యుదయం అనుకోండి, ఒకటేమో శ్రేయస్సు లేదు మోక్షం కదా. ఇది పొందాలి అంటే, ఈ ధర్మాన్ని పొందాలి అంటే ఇక్కడ అనుష్ఠానం చేయాలి అధికారి. అధికారి చేస్తే ఇక్కడికి వచ్చేసి వాడు భోగాన్ని అనుభవిస్తాడు. సరే, ఈ శ్రేయస్సు కావాలంటే ఏం కావాలా? బ్రహ్మ విజ్ఞానం కావాలా. బ్రహ్మ విజ్ఞానం చేయాలంటే కర్మానుష్ఠానంతో పని లేదు. దీని ఫలమేమో మోక్షము, దీని ఫలమేమో అభ్యుదయం లేదా స్వర్గం అంటారు. అయితే దీని తర్వాత అది చేయాలంటే అర్థమైంది, వేదాధ్యయనం తర్వాతనేమో కర్మానుష్ఠానం చేయాలి, కర్మానుష్ఠానం తర్వాతనేమో దాని భోగం స్వర్గం అనుభవించాలా, ఆ తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేసేసి బ్రహ్మ జిజ్ఞాస చేస్తే అప్పుడు విజ్ఞానం కలిగితే అప్పుడు మోక్షం కలుగుతుంది అనే దగ్గరికి ఇగో ఈ ద్రవిడ ప్రయాణం చేసుకుంటూ రావాలి. ఇంకోటి, దాన్ని కర్మానుష్ఠానం చేస్తేనే అభ్యుదయ ఫలం దొరుకుతుంది, లేకపోతే దొరకదు. మరి బ్రహ్మ విజ్ఞానం ఎట్లా కలుగుతుంది? అంతా వదిలిపెడితే గాని అది అప్పుడు నీకు బ్రహ్మ విజ్ఞానం కలుగుతుంది, లేకపోతే బ్రహ్మ విజ్ఞానం కలిగే అవకాశము లేదు. అందుకు చెప్పారు అభ్యుదయ ఫలమేమో ధర్మజ్ఞానం. అభ్యుదయ ఫలం ఏంటిది? ధర్మజ్ఞానం. ధర్మాన్ని మళ్ళీ తెలుసుకొని దాని ప్రకారంగా అనుష్ఠానం చేస్తే అప్పుడు గాని నీకు అభ్యుదయ ఫలము, స్వర్గఫలము దొరుకుతుంది. అర్థమవుతుందా? మొదలు వేదాధ్యయనం చేశాడు, వేదాధ్యయనం చేసిన తర్వాత దాని యొక్క ధర్మ జిజ్ఞాస చేశాడు, దాని ప్రకారంగా కర్మానుష్ఠానం చేశాడు.
అనుష్ఠానం చేస్తేనే అభ్యుదయ ఫలం వస్తుంది, లేకపోతే లేదు. ఏదో ఒక యాగం చేయాను, ఏదో ఒక ధర్మకార్యం చేయాలా. తచ్చ అనుష్ఠాన అపేక్షము, అనుష్ఠానం చేస్తేనే, కర్మానుష్ఠానం చేస్తేనే నీకు అభ్యుదయ ఫలం దొరుకుతుంది, లేకపోతే దొరికే అవకాశము లేదు. సరే, బ్రహ్మ నిశ్రేయస ఫలం అంటావా? అది విజ్ఞానం. నిశ్రేయసం ఇంకేంటి? విజ్ఞానం అంటే నీకు ఆ స్వరూప జ్ఞానం ఉంటేనే మోక్షం అనేది కలుగుతుంది, లేకపోతే కలగదు. తచ్చన అనుష్ఠానాపేక్షము అన్నారు. దానికి ధర్మానుష్ఠానం చేయవలసిన అవసరము లేదు. భోగానికి లేదు, స్వర్గానికి ఎట్లా అయితే ధర్మానుష్ఠానం చేయాలో దీనికి మోక్షానికి ధర్మానుష్ఠానం చేయవలసిన అవసరము లేదు. అయితే ఇప్పుడు దాని అధికారి వేరయ్యాడు, భోగం కావాలనుకునేవాడు. దీని అధికారి ఎవరు? వేరయ్యారు, వైరాగ్యం సంపన్నుడు. ఎందుకంటే కర్మానుష్ఠానం లేదు కదా వీడికి. అక్కడ అనుష్ఠానం చెయ్యాలా, ఇక్కడ అనుష్ఠానంతో ఫలం లేదు. తర్వాత భవ్యస్థ ధర్మో జిజ్ఞాస్యో నా జ్ఞానకాలే అస్తి పురుష వ్యాపారతంత్రత్వాతు. ఈ ధర్మ జిజ్ఞాసకు ఫలం ఏంటిదనుకున్నామో? మోక్షం అనుకున్నాడు కదా. సరే, అదేంటి? భవ్యం అంటే భవిష్యత్తులో కలిగేది. వేదాధ్యయనం చేశాడు, ధర్మ జిజ్ఞాస చేశాడు, ధర్మ జిజ్ఞాస చేసిన తర్వాత ధర్మానుష్ఠానం చేశాడు. దాని ఫలం ఎప్పుడు పొందుతాడు? కాలాంతరంలో పొందుతాడు, లేదా దేహాంతరంలో పొందుతాడు. అర్థమైందా? మొదలు వేదాధ్యయనం ద్వారా తెలుసుకున్నాడు, ధర్మ జిజ్ఞాస చేశాడు, ధర్మానుష్ఠానం చేశాడు. దాని ఫలం ఎప్పుడు అంటే భవ్య అంటే భవిష్యత్తులో నీకు లభిస్తుంది, అప్పటికప్పుడు దొరికేది కాదు. అంతేకాకుండా నా జ్ఞానకాలేస్తి అన్నాడు. ధర్మ జిజ్ఞాస చేసినప్పుడు, ధర్మజ్ఞానం కలిగినప్పుడు నీకు ఫలము లేదు. ఎందుకు అంటే పురుష వ్యాపార తంత్రత్వాతు. అంటే పురుష వ్యాపారం అంటే జీవుడు, వ్యాపారం అంటే అనుష్ఠానం చేస్తేనే అది వస్తుంది, లేకపోతే రాదు. అర్థమైందా? జ్ఞానకాలంలో లేదు. జ్ఞానం ఎప్పుడు సంపాదించాడు? గురుకుల వాసం చేసి వేదాధ్యయనం చేసి ధర్మం యొక్క జ్ఞానాన్ని సంపాదించాడు. ఆ తర్వాత గాని ఆ ధర్మాన్ని ఆచరించారు. అంటే అర్థమేమి? అది పురుష వ్యాపార తంత్రమైందే కానీ తద్భిన్నంగా కాలేదు. దాని ఫలం ఎప్పుడు వస్తుంది అంటే కాలాంతరంలో, శరీరాంతరంలో, లోకాంతరంలో వస్తుంది. సద్య ఫలం అది లభించేది కాదు. అప్పుడేమి? దాని యొక్క జిజ్ఞాస వేరైంది, దాని యొక్క అధికారి వేరయ్యాడు, దాని యొక్క ఫలము వేరైంది. అది కాలాంతర ఫలం అయిపోయింది. బ్రహ్మ జిజ్ఞాస అంటావా? ఇహతో భూతం బ్రహ్మ జిజ్ఞాసం నిత్యత్వాతు. ఇహతు భూతం బ్రహ్మ జిజ్ఞాసం నిత్యత్వాన్న పురుష వ్యాపార తంత్రం. అదేమో భవ్యం. ఏది? ధర్మ జిజ్ఞాస చేత భవిష్యత్తులో జరుగుతుంది. మీ బ్రహ్మ ఏంటిది? భూతం. ఎప్పటి నుంచో ఉన్నాడు బ్రహ్మ. ఇప్పుడు వచ్చాడా? ఇప్పుడు పుట్టాడా? ఎప్పటిచో ఉన్నాడు కాబట్టి సనాతనమైంది. అది భవిష్యత్తులో వచ్చేది కాదు. కాబట్టి జిజ్ఞాసం ఏంటిది? అది నిత్యమైనందువల్ల ఒకప్పుడు ఉండి ఒకప్పుడు పోయేది కాదు, భవిష్యత్తులో ఉత్పన్నమయ్యేది కాదు. బ్రహ్మ జిజ్ఞాస చేసినందువల్ల, నిత్యమైనందువల్ల సద్య ఫలాన్ని ఇచ్చేది. అది పురుష వ్యాపార తంత్రం. నా పురుష వ్యాపార తంత్రం. అది పురుష వ్యాపారం అంటే పురుషుడు, జీవుడు కర్మ చేస్తేనే అది కలుగుతుంది, లేకపోతే లేదని కాదు. అయితే అనుష్ఠానం అంటే ఉపాసన చేస్తే చేయొచ్చు, కానీ నీ ధర్మ కార్యం చేయవలసిన అవసరం లేదు. ఏదైతే స్వర్గం కావాలనుకున్నవాడు రకరకాల యజ్ఞం చేస్తాడో అలాంటి ఇక్కడ అవసరము లేదు. అదేమో పురుష వ్యాపార తంత్రం, జీవుడు కావాలని చేస్తే లభించేది. ఇక్కడ దాని యొక్క అవసరము లేదు. అందువల్ల ఫలభేదం వచ్చింది, అధికారి భేదం కూడా వచ్చింది. దాని అధికారి వేరు, దీని అధికారి వేరు, దాని ఫలం వేరు, దీని ఫలం వేరు. అది భవిష్యత్తు ఫలాన్ని ఇచ్చేది, ఇది సద్య ఫలాన్ని ఇచ్చేది. అర్థమైంది కదా? చోదన ప్రవృత్తి భేదాచ. చోదన అంటే వేదము,
దాని యొక్క ప్రవృత్తి భేదం. యజ్ఞమందు ప్రవృత్తి కలిగే ప్రవృత్తి వేరే వాడికి కలుగుతుంది, భోగం అనుకునేవాడికి. బ్రహ్మ జిజ్ఞాస ఎందు ప్రవృత్తి వేరే వాడికి కలుగుతుంది. అక్కడ భోగాసక్తి కావాలా, ఇక్కడ భోగరహితత్వము కావాలి. అందువల్ల వేదం యొక్క ప్రవృత్తి రెండు రకాలుగా ఉంది కాబట్టి వేద ప్రతిపాద్యమైన కర్మ పురుషతంత్రమైనందువల్ల చేస్తే చేయవచ్చు, ఇంకో రకంగా చేయవచ్చు, ఆఖరి మానుకోవచ్చు. దాని అది పురుషతంత్రం కాబట్టి. కానీ ఇక్కడ మాత్రం చోదన అంటే ఈ వేదము ప్రవృత్తి వేదాచ, ప్రవృత్తి అంటే దాని యొక్క ప్రకారం వేరుగా ఉన్నందువల్ల చోదన ధర్మస్య లక్షణం సా స్వవిషయే నియుంజానైవ పురుషం అవబోధయతి అన్నాడు. చోదన అంటే ఇక్కడ వేదము, వేదవాక్యాల యొక్క ప్రవృత్తి వేరువేరైనందువల్ల వేదము ద్వారా ప్రతిపాదింపబడిన ధర్మము, దాని యొక్క లక్షణము, అది తన విషయమందు ప్రవృత్తిని చేస్తూనే వదిలిపెడుతుంది గాని సామాన్యంగా వదిలిపెట్టదు. ఎందుకని ధర్మ జిజ్ఞాస చేశారు, స్వర్గకామో యజేత అన్నాడు. ఆ తెలుసుకున్న తర్వాత కర్మ చేయించి అది వదిలిపెడుతుంది గాని మామూలుగా అది వదిలిపెట్టదు. స్వవిషయం అంటే తన యొక్క కార్యమందు నియుంజానయమ అంటే నియుక్తి చేస్తూ దాన్ని ఆచరింప చేస్తూనే పురుషం అవబోధయతి. నువ్వు విధంగా మొదలు తెలుసుకున్న ద్వారా చేయమని ధర్మ జిజ్ఞాస చెప్తూ ఉంటుంది. అందువల్ల బ్రహ్మచోదనాతు, బ్రహ్మ అంటే ఇక్కడ చోదన అంటే వేదం కదా, ధర్మాన్ని బోధించే వేదవాక్యాలు వేరుగా ఉన్నాయి, బ్రహ్మను బోధించే వేదవాక్యాలు వేరుగా ఉన్నాయి. ధర్మాన్ని బోధించే వేదవాక్యాలు కర్తను ఆ కర్మయందు ప్రవృత్తి చేసి గాని వదిలిపెడతాయి. కానీ ఇక్కడ బ్రహ్మజిజ్ఞాకు సంబంధించిన వేదవాక్యాలు పురుషం అవబోధయత్తేవ కేవలం అన్నారు. కేవలం తన యొక్క జ్ఞాన స్వరూపాన్ని మాత్రం తెలియజేస్తుంది. నీ యొక్క స్వరూపం ఎటువంటి చేస్తుంది కానీ కర్మయందు ప్రవృత్తిని కలగజేయదు. అక్కడ ధర్మ జిజ్ఞాసులేమో నీ యొక్క ధర్మము ఇటువంటిది, ఈ ధర్మాన్ని పాటించినట్టయితే ఈ భోగం లభిస్తుంది, అందుకొరకు చేయి అని కర్మయందు నియుక్తి చేస్తుంది. ఇక్కడేంటి నీ యొక్క స్వరూపం ఇటువంటిది, నీవు ఈ విధంగా ఉన్నట్టయితే నీ యొక్క స్వరూపంలో ఉంటావు అంతవరకే, కానీ కర్మ చేయమన్నది ఇక్కడ. అర్థమైందా? దాని యొక్క స్వరూప స్వభావాలు వేరు, దీని యొక్క స్వరూప స్వభావాలు వేరు. అదో ప్రవృత్తిపరకమైంది, ఇదో నివృత్తిపరకమైంది. అక్కడ జ్ఞానాన్ని బోధించి కర్మయందు ప్రవృత్తి చేస్తుంది, ఇక్కడ జ్ఞానాన్ని బోధించి నీ స్వరూపం ఇటువంటిదే అంటుంది. కానీ ఆ తర్వాత మళ్ళీ ఇంకేం లేదు. స్వరూపాన్ని బోధించిన తర్వాత, స్వరూపాన్ని తెలిసిన తర్వాత వాడికి కార్యమే లేదు. అక్కడేమో స్థితిగతులను బోధించిన తర్వాత కార్యమందు ప్రవేశింపజేస్తుంది. ఇది తేడా. అర్థమైందా ఇప్పుడు తేడా? ఇక్కడ బోధ మాత్రమే ఉంది, అక్కడ బోధ క్రియ రెండూ ఉన్నాయి. అభ్యుదయంలోనేమో బోధ క్రియ రెండూ ఉన్నాయి, బ్రహ్మంలోనేమో బోధ మాత్రమే ఉంది, క్రియ లేదు. ఆ బోధతోనే సమస్త క్రియలంతా కూడా నివర్తిస్తాయి. ఇది దానికి దీనికి తేడా. అందుకొరకు ప్రవృత్తి భేదమైనందువల్ల ధర్మం యొక్క లక్షణమేమో స్వవిషయమందు అంటే ధర్మ సంబంధమైన విషయమందు జీవుని ప్రవర్తింపజేసి పురుషుణ్ణి బోధిస్తుంది. అయ్యా నీ యొక్క స్వభావం ఇది చేసినట్టయితే నీకు ఫలం లభిస్తుంది అని ధర్మ జ్ఞానాన్ని, ధర్మక్రియా ఫలాన్ని బోధించి ధర్మమందు ప్రవృత్తిని చేస్తుంది ఆ వేద వాక్యాలు. కానీ బ్రహ్మచోదన అంటే బ్రహ్మ ప్రతిపాదకమైన వాక్యాలు ఏం చేస్తాయి అంటే పురుషం అవబోధయత్తేవ కేవలం యొక్క స్వరూపం ఇటువంటి దాన్ని మాత్రమే బోధిస్తుంది. ఆ తర్వాత కర్మ చేయమని చెప్పదు. అవబోధస్య చోదనజన్యత్వాత్ నా పురుషో అవబోధే నియుంజతే. అవబోధ అంటే ఆ బోధ ఎక్కడి నుంచి జరిగింది? నీకు వేదవాక్యం ద్వారా కలిగింది. నీ యొక్క స్వరూప బోధ ఎట్లా కలిగింది?
వేదవాక్యం ద్వారా కలిగినందువల్ల పురుషు ఆ జీవుని బోధించే దానిలోనే, అంటే నీ యొక్క స్వరూపం ఇటువంటి దానిలోనే అతన్ని నియుక్తి చేస్తుంది కానీ కర్మయందు నిరుక్తి చేయదు. ఆ బోధ ఎక్కడి నుంచి వచ్చింది? వేదవాక్యం నుంచి వచ్చింది. ఏంటిది? యో బ్రహ్మేవ నాపరా అనుకోండి. నీ యొక్క స్వరూపము బ్రహ్మస్వరూపమే వేరు కాదని బోధించిన తర్వాత ఆ బోధ ఎందే ప్రవర్తింపజేస్తుంది అని కర్మయందు ప్రవర్తింపజేయదు. అర్థమైందా? రెండు వేదవాక్యాలు. ఇక ధర్మాన్ని బోధించే వేదవాక్యము, దీని అధికారి వేరు. ఆ ధర్మజ్ఞానాన్ని బోధించి ఆ ఫలమందు ఆసక్తి కలిగించి ఆ జీవుని ఆ కర్మయందు ప్రవర్తింపజేస్తుంది. అప్పుడు గాని ఆ వేదవాక్యం పూర్తవుతుంది. ఇక్కడ బ్రహ్మ జిజ్ఞాసలో అది నిత్యమైనందువల్ల దాని ఫలము భవిష్యత్తులో జరుగుతుంది. ఇక్కడ బ్రహ్మము నిత్యమైనందువల్ల నీ యొక్క స్వరూపం ఇటువంటిది అని తెలిపి కర్మయందు ప్రవర్తింపజేయదు. ఆ తెలిపిన దానిలోనే ఉండేట్టుగా చేస్తుంది. పక్కకు తొలగనివ్వదు, కర్మ చేయనియదు. దీని ఫలం ఏంటిది? సద్యఫలమే కానీ కాలాంతర ఫలం కాదు. స్వరూపావగాహన రూపమైంది. అందుకొరకే అనంతరం అంటే ఆ ఫలభేదమైనందువల్ల, అధికారి అయినందువల్ల ధర్మ జిజ్ఞాస తర్వాత బ్రహ్మ జిజ్ఞాస చెయ్యాలి అనేది అనంతరము మేము తీసుకోము. ఎందుకంటే దాని అధికారి వేరు, దాని ఫలం వేరు, దీని అధికారి వేరు, దీని ఫలము వేరు, దాని కాలం వేరు, దీని కాలం వేరు, దాని బోధ వేరు, దీని బోధ వేరు. అందువల్ల అధిశబ్దానికి అనంతరం అనే అర్థం తీసుకోవాల్సి వస్తే ధర్మజ్ఞానం తర్వాత ధర్మానుష్ఠానం తర్వాత అనేది మాత్రం మేము తీసుకోమని ఎవరు చెప్తున్నారు? సిద్ధాంతి చెప్తూ ఉన్నాడు. అర్థమైంది కదా ఇంతవరకు? తర్వాత పురుష నించితి యథా అక్షార్థ సన్నికర్షేణ అర్థవబోధే తద్వతో అన్నాడు. అక్షార్థ సన్నికర్షేణ, ఇక్కడ ఒక విగ్రహం ఉంది. ఇదేంటిది? ఇది అర్థం అంటే వస్తువు, అక్షం అంటే కన్ను. ఈ రెండింటి కలిగినందువల్ల ఏమవుతుంది అంటే ఇది ఫలానా విగ్రహం అని మన బోధ కలిగింది. తర్వాత ఇంకేం చేయాలా? అంత దాన్ని గ్రహించాడు, దాని అందే ఉన్నాడు. ఇక్కడ అర్థం ఏం చెప్తున్నాడు? అక్ష అర్థ సన్నికర్షం అంటే వస్తువుకి ఇంద్రియానికి సంయోగం జరిగినందువల్ల ఏం కలిగింది? దానివల్ల ఆ వస్తువు యొక్క బోధ అంటే జ్ఞానం కలిగింది. జ్ఞానం కలిగిన తర్వాత ఏమైంది? ఇంకేం చేయవలసి ఉంటుంది? ఇది ఫలానా విగ్రహం అని జ్ఞానం కలిగిన తర్వాత ఆ ఫలానా విగ్రహం అని తెలుసుకుంటూ ఉంటాడు ఎప్పుడు ఇంకా దాన్ని. అర్థమైందా? అట్లాగే నీ యొక్క స్వరూపము ఇటువంటిది అని అది బోధ చేసిన తర్వాత స్వరూపాన్ని నా స్వరూపం అంటేది ఇటువంటిది అని అనుకున్న తర్వాత మళ్ళీ అక్కడ నిలబడతాడు కానీ ఇంకా పక్కకు పోయే అవకాశము లేదు. ఇక దృఢము అదృఢము అనేది తర్వాత సంగతి. కానీ ఇక్కడేమో వేదం ఏం చేస్తుంది? కర్మను బోధించి కర్మెందు ప్రవృత్తి చేయిస్తుంది. ఇక్కడ ఇదేం చేస్తుంది? వేదవాక్యం స్వరూపాన్ని బోధించి స్వరూపంలో నిలబెడుతుంది కానీ పక్కకు పోనివ్వదు. అక్కడ జ్ఞానము, జ్ఞానం తర్వాత క్రియ తర్వాత ఫలం. అంత దూరం పోతుంది ఆ వేదవాక్యం. ఇక్కడ స్వరూపాన్ని బోధిస్తుంది, బోధించి దాని అంద నిలబెడుతుంది కానీ పక్కకు పోనివ్వదు. ఇంకా అటువంటి దాని స్వభావం వేరైపోయా, దీని స్వభావం వేరైపోయా. ధర్మ జ్ఞానానంతరములు ధర్మానుష్ఠానానంతరం అనేది అధిశబ్దానికి తీసుకునే అవకాశమే లేదు అని. అందువల్ల తస్మాత్, అందువల్ల కిమపి వక్తవ్యం యదనంతరం బ్రహ్మ జిజ్ఞాసోపదిశ్యతే. అయితే మరి దేని తర్వాత మొత్తానికి చెప్పండి అని ఒకవేళ అడుగుతారేమో. అప్పుడేమో మంగళం అంటే వద్దంటివి, ఆరంభం అంటే వద్దంటివి, వేదాధ్యయనం తర్వాత అంటే ఒప్పుకున్నావు. కానీ వేదాధ్యయనం చేసినందుకు ఫలం ఏంటిది? ధర్మానుష్ఠానం చెయ్యాల, అప్పుడు కదా ఫలము. శోధన లక్షణ అర్థో ధర్మ అని ఒక సూత్రం ఉంది ధర్మ మీమాంస లోపల. అంటే వేదవాక్యం దేనైతే తెలుపుతుందో అది ధర్మము, ఆ ధర్మాన్ని అనుష్ఠానం చేసినప్పుడే అది పరిపక్వత వచ్చేస్తుంది అని అక్కడ వాళ్ళ యొక్క సిద్ధాంతం. కానీ ఇక్కడేమో
తెలుసుకున్నంత మాత్రం చేతనే వాడు అందులో నిలబడిపోతాడు, వెళ్ళవలసిన లేదు. మరి అధశబ్దానికి అనంతరం అని చెప్పావు కదా, ఇంక దేని అనంతరం చెప్పు? వేదాధ్యయనం అంతా సరిపోయింది, అది అంతటితో సరిపోయింది. వేదాధ్యయనం అంటే ఇక మరి ధర్మ జిజ్ఞాస చేయాలంటే నువ్వు కాదన్నావు కదా, మరి దేని అనంతరము అని ఒకవేళ నీవు అడుగుతావేమో అని సిద్ధాంతి పూర్వపక్షిని ప్రశ్నిస్తున్నాడు. ఇది మా అభిప్రాయం చెప్తున్నాను వినండి అని చెప్పబోతున్నారు. తస్మాత్ కిమపి వక్తవ్యం యదనంతరం, దేని తర్వాత అనేది ఏదో ఒకటి మీరు చెప్పవలసి ఉంది. కాబట్టి బ్రహ్మ జిజ్ఞాస ఉపదిశ్యతే, దేని తర్వాత బ్రహ్మ జిజ్ఞాసను మీరు ఉపదేశిస్తారు. అదాని శబ్దానికి అనంతరం తీసుకున్నారు కదా, దేని తర్వాత బ్రహ్మ జిజ్ఞాసను, దేని తర్వాత ఇప్పుడు బ్రహ్మ జిజ్ఞాస కావాలో వినండి. ఎవరెక్కడున్నారో మీకే తెలుస్తుంది. ఉచ్యతే నిత్యానిత్య వస్తు వివేక ఇహాముత్రార్థ ఫలభోగ విరాగ క్షమాది షట్కం సంపత్ ముముక్షుత్వం చ తేషు హి సత్సు ప్రాగపి ధర్మ జిజ్ఞాసాయ ఊర్ధం చ శక్యతే బ్రహ్మ జిజ్ఞాసుతం జ్ఞాతుం చ న విపర్యయే. ఈ వాక్యాన్ని మీరు బాగా తెలుసుకున్నట్టయితే మనం ఏం చేస్తున్నాం, ఎక్కడున్నాం, మన జీవితం ఎట్లా ఉంది అనేది నిర్ణయం అవుతుంది కదా. ఏం చెప్తున్నాడు? నిత్యానిత్య వస్తు వివేకం మొదలు కావాలి. వివేకం అంటే ఏంటిది? వేరు చేసే పద్ధతి. నిత్యము అంటే ఏమి, అనిత్యము అంటే ఏమి అనేది ఒకటి వివేకం చేయాలి. మొదలు చేసిన తర్వాత నిత్యం యొక్క స్వరూపం ఏంటిది, అనిత్యం యొక్క స్వరూపం ఏంటిది, నిత్యం యొక్క ఫలం ఏంటిది, అనిత్యం యొక్క, ఇవన్నీ మీరు విచారించలేదు. నిత్యానిత్య వివేకం అంటే అది పోతా ఉంది. నిత్యానిత్యం అంటే అర్థమేంటి? నిత్యం అంటే ఏంటి, అనిత్యం అంటే అర్థమేమి, దాని స్వరూపం ఏంటి, దీని స్వరూపం ఏంటి, దాని ఫలం ఏంటి, దీని ఫలం ఏంటి, దానికి అధికారి ఎవరు, దీనికి అధికారి ఎవరు. ఇంత పొడుగు ఉంటుంది నిత్యానిత్య వస్తు వివేకం అంటే. అర్థమైందా? కేవలం నిత్యానిత్యం అంటే ఇది నిత్యం బ్రహ్మ నిత్యం, ప్రపంచం అనిత్యం అంటే అనిత్యాన్ని ఎందుకు పట్టుకొని ఉన్నావు? బ్రహ్మ నిత్యము, బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య అన్నావు. బ్రహ్మ నిత్యము, ప్రపంచము అనిత్యం అన్నావు. అనిత్యం అయితే ఎందుకు పట్టుకొని ఉన్నావు? ఇది పాము తేలు, ఇదో బంగారం అంటే బంగారాన్ని పట్టుకుంటావా, పాము తేలు పట్టుకుంటావా? ఎందుకు? పావును పట్టుకుంటూ కరుస్తుంది వస్తామని. అట్లాగే ఇది నిత్యము బ్రహ్మస్వరూపము, అనిత్యం అన్నప్పుడు ఇప్పుడు నిత్యాన్ని పట్టుకోవాలా, అనిత్యాన్ని పట్టుకోవాలా? మరి పట్టుకున్నామా? అక్కడేమో బంగారం పాముని పెడతాము, బంగారం పనికొచ్చేది, పాము కలుస్తూ చస్తామని భయం వేసి దాన్ని వదిలిపెట్టి ఇక్కడ పెట్టుకున్నాము. మరి ప్రపంచ భోగం అనిత్యం అని తెలిసిన తర్వాత, పరమాత్మ నిత్యం అని తెలిసిన తర్వాత, అది కూడా దుఃఖాలే అశాశ్వతం చెబుతూనే ఉంది శాస్త్రము. తెలిసిన తర్వాత మరి దీన్ని ఎందుకు పట్టుకోలేకపోతున్నాము? నిత్యం అనిత్యం కాదు, అక్కడ నీ పుణ్యం సరిపోవడం, అదే మొదలుకు రావాల్సిందే. మళ్ళీ అక్కడ నీ పుణ్యము విచారించినంత మాత్రం చేతిని సరిపోవడం లేదు. ఇది బురద, ఇది మట్టి, అది పన్నీర్ అనుకున్నప్పుడు అక్కడ మనకు సరిపోతా ఉంది. ఎందుకంటే ఈ కాలు తీసి అటు పెట్టేదానికి, కానీ ఈ మనస్సును తీసి అటు పెట్టేదానికి సరిపోవద్దు. మనం దీన్నే నిత్యము సత్యము ఫలానా అని అనుకుంటూ ఉంటుంది. అనుకున్న ప్రకారం ప్రవర్తిస్తూ ఉంటుంది. అప్పుడు ఒకేసారి దీన్ని ఇట్లా తిప్పేది కాదుగా. అందుకొరకు ఆ వివేకం ఎంతవరకు పోవాలి అంటే, నీ మనస్సుకు ఇంతకంటే ఇంకా వేరే లేదు అనే భావన వచ్చేంతవరకు వివేకం చేయాల. వివేకం అంటే ఇటు తీసి అటు పెట్టేది వివేకం కాదు. ఊరికే ఉపన్యాసాల్లో చెప్పే వివేకం కాదు. మీరు అనుకున్న వివేకం కూడా కాదు. అర్థమైందా? అందుకొరకు విచారించగా ఏదైతే నిత్యం తెలుస్తుందో, ఓ ఉల్లిపాయను చేతిలో పట్టుకొని పొరలని తీసివేయగా ఏదైతే మిగులుతుందో, ఏం మిగులుతుంది? ఏం మిగలదు. అట్లాగే పోతూ చిట్టు చివరికి యం నేతి వచనే నిగమ అవోచు తం దేవదేవం అజం అచ్యుతం ఆహు అగ్ర్యా.
ఇది కాదు ఇది కాదు, అక్కడ ఒక్కొక్క పొర తీసావు లేదా, ఇక్కడ కూడా ఒక్కొక్క పొర తీసుకుంటూ పో, అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ తీసుకుంటూ పోయి తర్వాత ఇది కాదు అనుకుంటూ పోయి ఎక్కడికి కాదు కాదు కాదనేవాడు ఎక్కడైతే నిలిచిపోతాడో అది నిత్యము అని భావించు. దానికి భిన్నమైందంతా కూడా అనిత్యం. దీన్ని నిత్యానిత్య వస్తు వివేకం అంటాము. ఇప్పుడు మనం ఎక్కడ వివేకం చేశాము, మనకి ఎంత ఉంది వివేకం అంటే తాటికాయ ఎంత, గుమ్మడికాయ ఎంత. అది ఊరికే వాక్కులో పోతే మీకేంటి సన్యాసులకు సైతం లేదు. బ్రహ్మాండం అంతా 199 మంది అంతా కూడా అనిత్యం అనుకుంటూనే అందులో పోతున్నారు. వెనుకటి ఒక అమ్మగారు ఉపన్యాసంలో ఒక కథ చెప్తుండేవారు. చిలుకల కంటే మన బోధ బోధించారంట. ఏం బోధ బోధించారు? బోయవాడు వస్తాడు, గింజలు తెలుతాడు, వల వన్నుతాడు, అందులో పడేరు జాగ్రత్త అని. అవి నేర్చుకున్నాయి పాపం ఎట్లాగో. అవి చెట్ల ఎక్కేసి పాడుతూ ఉన్నాయి. బోయవాడు వస్తాడు, గింజలు చల్లుతాడు, వల వల్లుతాడు, అందులో పడే జాగ్రత్త. బోయవాడు రానే వచ్చాడు పాపం. అరే చాలా బుద్ధిమంతులు అయిపోయి నేర్చుకున్నాయి, ఇంకా ఈ రోజు నుంచి నాకు ఏం దొరకవు, నేను అమ్ముకునేది లేదు, భార్య పిల్లను పోషించలేదు అనుకున్నాడు. ఆయన ఎట్లా వచ్చే ఊరికి ఎందుకు పోవాలని గింజలు చల్లాడు, వాడు ఏదో వల వేశాడు, చెట్టు దగ్గర కూర్చున్నాడు. ఈ వాటి పాట వాటికి ఉన్నది కదా, బోయ వలస్తాడు, గింజలు వల్లుతాడు, ఆ తర్వాత వల వన్నుతాడు, అందులో పడి జాగ్రత్త అనుకుంటే ఒక్కొక్కరు పోయి అందులో పడతా ఉన్నాయి. ఒక్కొక్కటి అన్ని పోయి అందులో పడ్డాయి. పర్వాలేదు అనుకున్నాడు, మొత్తం మూట కట్టుకున్నాడు, పోయాడు. బోయేవాడంటే దానికి అర్థం తెలుసా? గింజలంటే అర్థం తెలుసా? చల్లుతారంటే అర్థం తెలుసా? వల పండుతారంటే అర్థం తెలుసా? అందులో పడతారు జాగ్రత్త అంటే అర్థం తెలుసా? ఏదో నేర్పించేది కాబట్టి నేర్చుకున్నా. అట్లాగే నిత్యం అంటే మనకు అర్థం తెలియదు, అనిత్యం అంటే అర్థం తెలియదు, వివేకం అంటే అర్థం తెలియదు, ఏదో అనుకుంటున్నాం.